స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జమిలి వస్తే ప్రాంతీయ పార్టీలు బంద్. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్నది బీజేపీ పట్టుదల. ఆ విషయంలో బీజేపీ ఎక్కడికి తగ్గదు. అసలు ఒకటి అంటే బీజేపీకి చాలా ఇష్టం. ఒకే దేశం ఒకే పన్ను అని జీఎస్టీని తెచ్చింది. ఒకే నేషన్ ఒకే రేషన్ అని మరోటి తెచ్చింది. దేశమంతా ఒకటే అనటం వరకు బాగానే ఉన్నా భారత్లో భిన్నత్వం ఉంది. అది ఏకత్వం వైపుగా సాగినా ఎవరి భావాలు ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఆలోచనలు. ఆ విధంగా అనేక ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకుని నేటికి మేటిగా రాజకీయాల్లో జాతీయ పార్టీల సరిసాటిగా కొనసాగుతున్నాయి. తమిళనాడులో డీఎంకే చరిత్ర 50 ఏళ్లు ఉంటే అన్నా డీఎంకే చరిత్ర అర్ధ శతాబ్దం ఉంది. ఏపీలో టీడీపీ హిస్టరీ 40 ఇయర్స్ దాటేసింది. తెలంగాణలో గులాబీ పార్టీ 25 ఏళ్ల ప్రస్థానానికి చేరువవుతోంది. ఏపీలో మరో పార్టీ వైసీపీ పుట్టి దశాబ్దన్నర అవుతోంది. జనసేన 10 ఏళ్లుపై దాటేసింది. ఇక శివసేన వంటి పార్టీలు చూస్తే షష్టి పూర్తికి దగ్గరలో ఉన్నాయి. కర్ణాటకలో దేవేగౌడ జేడీఎస్ వంటి వాటికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఎంఐఎం లాంటి పార్టీలు తీసుకున్నా ఘనమైనవే. మాయావతి మమతా బెనర్జీ పార్టీలు కానీ, యాప్ కానీ, శరద్ పవార్ పార్టీ కానీ ఇవన్నీ దేశ రాజకీయాల్లో కీలకంగా ఉంటున్నాయి. ఇక బీహార్లో నితీష్ కుమార్ జేడీయూ అయితే దశాబ్దాల హిస్టరీ తనదే అంటోంది. ఆర్జేడీది 3.5 దశాబ్దాల పైమాట. యూపీలో ఎస్పీకి అంతే హిస్టరీ ఉన్నది. అయితే బీజేపీ జమిలి ఎన్నికలు పెడితే ఈ హిస్టరీ కలిగిన ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా దుకాణాలు బంద్ చేసుకోవాల్సిందే అని అంటున్నారు. సిపిఎం పోలిట్ బ్యూరో మెంబర్ అయిన బివి రాఘవులు అయితే ప్రాంతీయ పార్టీలు ఇప్పటికైనా ఆలోచించి జమిలి బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని అంటున్నారు. బీజేపీ ఏదో విధంగా చిన్నా చితకా పార్టీలను మచ్చుక చేసుకుని జమిలి బిల్లును పార్లమెంట్లో నెగ్గించుకునే ప్రయత్నంలో ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. దానికోసం 189వ రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన అన్నారు. ఆ దిశగా బీజేపీ ప్రయత్నాలు అయితే గట్టిగా సాగుతున్నాయని అన్నారు. ఒక్కసారి కనుక జమిలి బిల్లుకు ఆమోద ముద్ర పడితే కనుక ప్రాంతీయ పార్టీలకు చెల్లు అని ఆయన హెచ్చరిస్తున్నారు. అందుకే అన్ని పార్టీలు ఒకే త్రాటి మీదకు వచ్చి జమిలి బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన జమిలికి జై కొడుతున్నాయని అంటున్నారు. బీఆర్ఎస్ కూడా జమిలి ఎన్నికల విషయంలో బయటకు ఏమీ మాట్లాడటం లేదు. ఆ మౌనం వెనుక వ్యూహం ఏంటో తెలియదు. బీజేపీ అయితే సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపించినా సరైన టైం చూసుకుని బిల్లుని పార్లమెంటు ముందుకు తెస్తుందని అంటున్నారు. బహుశా అది బడ్జెట్ సెషన్లో కావచ్చు అని అంటున్నారు. అదే జరిగితే మాత్రం బీజేపీ జమిలి ఆమోదం పొందటం ఖాయం. అప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఉనికి దెబ్బతింటుందా ఏమో. ఇప్పటి నుంచే ఆలోచించుకోవాలేమో.